ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. శ్రీ శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. గత వారం రోజులుగా శ్రీ శారదాపీఠం ఆవరణలో రాజశ్యామల యాగం కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం ఋత్వికులు రాజశ్యామల లక్షనామార్చన చేశారు. ఇలా చేస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఋత్వికుల విశ్వాసం. ఇవాళ జరిగే రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. సీఎం పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి. సో విశాఖ చేరుకున్నట్టుగా చూస్తున్నాం. సీఎం కాన్వాయ్ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మరొక 5 నుంచి 10 నిమిషాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠానికి చేరుకోనున్నారు. శారదాపీఠంలో జరిగే వార్షిక కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. సీఎం గా 4వ సారి ఈ వేడుకలకు హాజరవుతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 5 సార్లు హాజరయ్యారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది కూడా రాజశ్యామల అమ్మవారి యాగాన్ని శారదాపీఠంలో నిర్వహిస్తారు. దేశ ప్రజలు బాగుండాలి, అలాగే రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా రైతులు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో రాజశ్యామల అమ్మవారి యాగాన్ని విశాఖ శ్రీ శారదాపీఠంలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమం చివరి రోజు జరగనుంది. గత వారం రోజుల నుండి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులను కూడా తీసుకుని ఉన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ నుండి విశాఖ శారదాపీఠానికి చేరుకున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మానవహారంలో రోడ్డుకు ఒకవైపున చేరుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం రాక కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సిస్టమ్ కార్డును చేత కట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం తామంతా కూడా ఎదురు చూస్తున్నామని ప్రజలందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఈ రాజశ్యామల అమ్మవారి యాగంతో పాటు అనేక యాగాలను విశాఖ శ్రీ శారదాపీఠంలోని నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి విశేషమైన ప్రాధాన్యత విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉన్నది. దేశంలో కరువు కాటకాలు సంభవించకుండా అమ్మవారి యాగాన్ని నిర్వహిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో రాజశ్యామల అమ్మవారి యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగంలోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడమే కాకుండా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడి నుండి సీఎం జగన్మోహన్ మళ్ళీ తాడేపల్లికి బయలుదేరుతారు. సుమారు గంటల సేపు ఈ యాగంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అలాగే శారదాపీఠంలో ఉన్న దేవతామూర్తులను కూడా దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి ఏడాది మాఘమాసం శ్రీ పంచమి నుంచి దశమి వరకు కూడా విశాఖ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. కేవలం విశాఖ శారదాపీఠం ఓన్లీ ఈ అనేక రాజశ్యామల యాగంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను కూడా శారదాపీఠం తరఫున నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే దేశం మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. హరి ఓకే.